నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కెరీర్లో ఆణిముత్యంగా నిలిచిపోయిన చిత్రం ఆత్మబలం. ఇందులో బి సరోజాదేవి కథానాయికగా నటించారు. విక్టరీ మధుసూదన్ రావు దర్శకుడు. బెంగాలీలో ఉత్తమ్ కుమార్ హీరోగా నటించిన అగ్ని సంస్కార చిత్రం నచ్చి రీమేక్ హక్కులు కొన్నారు నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్. మాటలు పాటలు రాసే బాధ్యతను ఆచార్య ఆత్రేయకు అప్పగించారు. మొదట పాటల పని మొదలు పెడదాం అనుకుని రాజేంద్ర ప్రసాద్, మధుసూదనరావు, ఆత్రేయ, సంగీత దర్శకుడు మహాదేవన్ బెంగళూరు వెళ్ళారు. అక్కడ బృందావన్ హోటల్లో దిగారు. అందరూ కూర్చున్న తర్వాత మహాదేవన్కు కథ చెప్పారు మధుసూదనరావు. అబ్బే, ఇందులో పాటలు పెట్టడం కష్టం, సిట్యుయేషన్లు లేవు అనేశారు కెవి మహాదేవన్. దినపత్రికలో ఎడిటోరియల్ పేజీ ఇచ్చినా దానికి ట్యూన్ కట్టేసి మంచి పాట ఇవ్వగల ప్రతిభ మామ కెవి మహాదేవన్ సొంతం. అటువంటి వ్యక్తి పాటలకు తగిన సందర్భాలు లేవు అనేసరికి దర్శకుడు మధుసూదనరావు నిరాశపడిపోయారు. ఇక రాజేంద్ర ప్రసాద్ సంగతి చెప్పనే అక్కర్లేదు. అయినా రాత్రంతా ఆలోచించి పాటలకు అవసరమైన సన్నివేశాలు తయారు చేశారు. తెల్లారి మామ మహాదేవన్కు చెబితే ఆయన ఓకే అన్నారు. ఆత్రేయక కూడా ఆ సన్నివేశాలు నచ్చి పాటలు రాయడానికి రెడీ అయ్యారు. కానీ ఆయన లేట్ మాస్టర్ కదా, 2 రోజులైనా ఒక్క అక్షరం కూడా రాయలేదు. హాయిగా నచ్చిన ఫుడ్ తింటూ రెస్ట్ తీసుకుంటున్నారు. దాంతో దర్శక నిర్మాతలకు ఒళ్ళు మండిపోయింది. ఇక లాభం లేదు, ఇవాళ రాస్తే సరి, లేకపోతే రేపు మద్రాసు తిరిగి వెళ్ళిపోదాం అని తేల్చి చెప్పేశారు రాజేంద్ర ప్రసాద్. ఆయన విషయం ఆత్రేయకు బాగా తెలుసు కనుక అన్నంత పని చేస్తాడని కంగారు పడ్డారు ఆత్రేయ. నిద్ర రాకుండా మాత్రలు తెప్పించుకుని వేసుకున్నారు. ఆ రాత్రి నిద్రపోలేదు, పాట కూడా రాలేదు. ప్రొద్దున్నే డ్రైవర్ను లేపి కారులో కబ్బన్ పార్కుకు బయలుదేరారు ఆత్రేయ. అప్పుడప్పుడే జనం అక్కడికి చేరుకుని వాకింగ్ మొదలుపెట్టారు. అకస్మాత్తుగా వర్షం మొదలైంది. అంతా పరుగులు పెడుతున్నారు. ఓ యువ జంట మాత్రం ఓ గుబురు పొదలో దాక్కుంది. లోకాన్ని మరిచిపోయి ముద్దు మురిపాల్లో తేలిపోతున్నారు. ఇదంతా గమనించారు ఆత్రేయ. ఆయనలో ప్రణయరసం ఉప్పొంగింది. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే పక్కన ఉంటే అంటూ పాట పుట్టేసింది. ఇక ఈ పాట చిత్రీకరణ గురించి చెప్పాలంటే అదో పెద్ద కథ. అప్పటికే అక్కినేని హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయారు. తనతో సినిమాలు తీయాలనుకునే నిర్మాతలు హైదరాబాద్ వచ్చి తీయాలని ఆయన కండిషన్ పెట్టారు. నిర్మాత రాజేంద్ర ప్రసాద్ దానికి అంగీకరించి ఆత్మబలం షూటింగ్ మొదలు పెట్టేశారు. 2 షెడ్యూల్స్ బాగానే జరిగాయి. 3వ షెడ్యూల్లోనే అసలు సమస్య మొదలైంది. ఆ రోజుల్లో బి సరోజాదేవి చాలా బిజీ. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉండేవారు. ఆత్మబలం షూటింగ్ సారథి స్టూడియోలో జరుగుతుంది. ఇప్పుడంటే జనరేటర్లు, క్యారవాన్లు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో కరెంటు పోతే మళ్ళీ వచ్చే వరకు ఎన్ని గంటలైనా ఎదురు చూడాల్సిందే, ఎదురు చూస్తూ ఉండాల్సిందే. సరోజాదేవి బిజీ హీరోయిన్ కనుక ఇలా 2-3 గంటలు ఖాళీగా కూర్చోలేక మద్రాసు వెళ్ళిపోతానని అంటుందేమో అనే భయంతో ఆమెను తీసుకుని ఊరంతా కారులో తిప్పేవారు నిర్మాత రాజేంద్ర ప్రసాద్. అలా ఆమెకి బోర్ కొట్టి మూడు పాడవకుండా చూడడానికి ప్రయత్నించేవారు రాజేంద్ర ప్రసాద్. 3వ షెడ్యూల్ ప్రారంభించే సమయానికి ఏమైందంటే సరోజాదేవి ఓ హిందీ చిత్రం షూటింగ్లో ఉన్నారు. అందులో పాలు అమ్మే యువతి పాత్ర ఆవిడది. ఓ చెరువు గట్టున షూటింగ్ జరుగుతోంది. తల మీద పాలకుండ పెట్టుకుని ఆమె వెళుతుంటే అక్కడే ఉన్న ఆకతాయి కుర్రవాళ్ళు చిన్న చిన్న రాళ్లతో ఆ కుండని కొట్టాలి. కుండలోని పాలు ఆమె ముఖంపై పడాలి. అయితే ఆ కుర్రవాళ్ళు విసిన రాళ్ళు కుండకు బదులు సరోజాదేవి మొహానికి తగిలి రక్తం వరదలా కారింది. మొహానికి తగిలిన దెబ్బ నయం కావడానికి కనీసం 15 రోజులు పడుతుందని డాక్టర్లు చెప్పేశారు. సరోజాదేవి నటిస్తున్న షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. అలాగే ఆత్మబలం కూడా. సరోజాదేవిని పరామర్శించడానికి, తన షూటింగ్ డేట్స్ తెలుసుకోవడానికి ఆమె ఇంటికి వెళ్ళారు రాజేంద్ర ప్రసాద్. కానీ వాళ్ళ ఇంటి ముందున్న గోర్ఖా ఆయన్ని లోపలికి పంపించలేదు. తను నిర్మాతనని చెప్పినా వినిపించుకోలేదు గోర్ఖా.
సరోజాదేవి అమ్మగారు మిమ్మల్ని లోపలికి పంపించవద్దని చెప్పారంటూ గేటు తీయలేదు. తనకు జరిగిన అవమానానికి తట్టుకోలేక ఏడ్చేశారు రాజేంద్ర ప్రసాద్. అయినా సినిమా మధ్యలో ఉంది కనుక ఆత్మాభిమానం చంపుకొని ఎల్వి ప్రసాద్ తనయుడు ఆనందబాబు ద్వారా ట్రై చేశారు రాజేంద్ర ప్రసాద్. చివరికి సరోజాదేవి అమ్మగారు కరుణించారు. అమ్మాయి ఆరోగ్య పరిస్థితి వల్ల ఆమెను వేరే ఊరుకు పంపలేను. ఎంజీఆర్ గారు కూడా అదే చెప్పారు. నెల రోజుల తర్వాత మీకు 15 రోజులు ఇస్తాం, బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేయండి. అయితే హైదరాబాద్ మాత్రం రాము, ఇక్కడే మద్రాసులోనే షూటింగ్ పెట్టండి అని ఆర్డర్ జారీ చేశారు సరోజాదేవి అమ్మగారు. చిటపట చినుకులు పడుతూ ఉంటే పాటను సెట్లోనే తీయాలి, కానీ మద్రాసు స్టూడియోలో పని చేయకూడదని నియమం పెట్టుకున్నారు అక్కినేని. కానీ సరోజాదేవి మద్రాసు వదిలి హైదరాబాదు రానంటున్నారు. మరేం చేయాలి? చివరికి అక్కినేని దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని మద్రాసు స్టూడియోలో నటించడానికి అంగీకరించారు. ఈ పాట చిత్రీకరణ కోసం వాహిని స్టూడియోలో సెట్ వేశారు. హిందీ సినిమా షూటింగ్లో తగిలిన దెబ్బ కనిపించకుండా, వానలో పెద్దగా తడవకుండా ఉండడానికి తలకు స్కార్ఫ్ చుట్టుకొని ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు సరోజాదేవి. ఆత్మబలం చిత్రం విడుదలయ్యాక తలకు స్కార్ఫ్ కట్టుకోవడం ఆనాటి యువతలకు ఒక ఫ్యాషన్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.